హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది సన్ టారో నా పేరు రేఖ సో నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది ఈరోజు మన క్వశ్చన్ అనమాట కానీ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో 2026 అనబోయి 25 అన్నాను సో దానికి చాలా నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చాయి ఎవరో మూర్తి గారంట వాళ్ళైతే ఏకంగా నాకు వార్నింగ్ ఇస్తున్నారు మీరు సవరించుకోండి సో నేను అనేది ఏంటంటే ఇది 2025 జరుగుతుంది సో పొరపాటున అలవాట్లో నేను అలాగే చెప్పింటాను సో దానికి మీకు అంత కంప్లైంట్లు చేసేసి ఇదేమన్నా మీరు నాకు డబ్బులు కట్టి చూస్తున్నారా లేదంటే మీకు ఏమైనా అంత హక్కు అధికారం ఎవరిచ్చారండి నన్ను క్వశ్చన్ చేసేది సరే ఏదో పొరపాటు జరిగింది ఇంత నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళు నాకు అవసరం లేదు మీరు కావాలంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూడమని నేను ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు కదా సో ఓల్డ్ వీడియో సపోజ్ నేను ఓల్డ్ వీడియోనే పెట్టాను అనుకోండి సో నా ఛానల్లో చాలామంది కొత్త వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళు చూడలేదు అని నేను పెట్టిండట్టు వచ్చు కదా సో మీరు ఏమన్నా నాకు చాలా డబ్బులు కట్టేశారా లేదంటే నేను ఏమన్నా మీకు అప్పున్నానా అసలు మీ డిమాండ్ ఏంటి మీ వార్నింగ్లు ఏంటి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు సో ఇలాంటి కామెంట్స్ పెట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి లేదంటే నేనే బ్లాక్ చేస్తాను సో ఈసారి నేను నా సైడ్ నుంచి పొరపాటు ఉంది కాబట్టి నేను ఊరుకుంటున్నాను కానీ ఇంకొకసారి మాత్రం ఇలాంటి ఆ మూర్తి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు మళ్ళీ కనుక ఇటువంటి కామెంట్స్ పెట్టారంటే కనుక నేను ఖచ్చితంగా మిమ్మల్ని బ్లాక్ చేస్తాను ఓకే సో 26 అనబై 25 అన్నాను ఆ 25 అనేది కూడా మేబీ వేరే వాళ్ళకి రెజనేట్ అవుతుందేమో February 14th 2025 అనేది వేరే వాళ్ళకి ఏదైనా ప్రామినెంట్ ఏమో సో నాకు వచ్చే ఛానల్ మెసేజెస్ నాకు తెలుస్తాయి సో దానికి మీరు అంతా రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు కదండి సో ఇది నేను ఫ్రీగా చేస్తున్నాను దీనివల్ల నాకు ఈ వీడియోస్ వల్ల నాకు ₹1 ఆదాయం కూడా లేదు సో పర్సనల్ రీడింగ్స్ వస్తున్నాయి అది కూడా నేను వారానికి 1-2 చేయగలుగుతున్నాను అంతకుమించి నేను చేయలేకపోతున్నాను సో దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు సో మీరు చూడాలనుకునే వాళ్ళు మాత్రము నా రీడింగ్స్ కొంచెం మంచి వాళ్ళే కొంచెం మర్యాదగా ఉంటే మంచిది లేదంటే నేను బ్లాక్ చేస్తాను ఓకే సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కిందే అనుకోవచ్చు మీరు పాస్ట్లో ఏం జరిగింది అన్నట్టుగా చూద్దాము పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అనేసి సో ఇంకా ఇది కూడా యాక్చువల్గా రొటీనే బట్ స్టిల్ అసలు ఏం జరుగుతుంది మీ లవ్ లైఫ్లో ప్రస్తుతానికి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూద్దాం సరేనా ఓకే సో ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి అప్పుడు మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది సరేనా సరే చూద్దాం ఓకే సో పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కనెక్షన్ నేను ముందుగా కార్డ్స్ తీస్తాను ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఇది పాస్ట్ ఇది ప్రెజెంట్ ఇది ఫ్యూచర్ నేను ముందే చెప్తున్నాను మీకు పాస్ట్ రెజనేట్ అయింది అంటే కనుక అప్పుడు మీరు ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా చూడొచ్చు సరేనా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ప్లీజ్ గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి నా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్లో పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో మీరు పాస్ట్ చూడండి అది రెజనేట్ అవ్వింది అనిపిస్తే కనుక మీరు ఫ్యూచర్ కూడా చూడొచ్చు అనమాట ఇన్ని కార్డ్స్ వద్దు 3 కార్డ్స్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఇది పాస్ట్కి ఇది ప్రెజెంట్కి ఇది ఫ్యూచర్ సో ఫ్యూచర్కి ఒక ఏంజిల్ గైడెన్స్ కూడా తీస్తాను
ఓకే, ఈ ప్రెజెంట్ ఫ్యూచరు పక్కన పెడుతున్నాను, పాస్ట్ చూద్దాం. సో పాస్ట్లో ఎలా ఉండేది మీ లవ్ లైఫ్? ద మూన్, 10 of swords, page of pentacles, the lovers. ఓకే, పాస్ట్లో ఏంటంటే ఈ కనెక్షను ఒక డిసెప్టివ్ ఎనర్జీ, ఒక సీక్రెటివ్ ఎనర్జీ, ఒక బ్లాకేజ్. సో ఎవరు కూడా ఓపెన్ అప్ అవ్వకుండా చాలా సీక్రెట్గా ఉంటాం. లేదంటే మీరు ఆల్రెడీ ఒక కనెక్షన్ ఎండ్ చేసి 10 of swords, మీరు ఆ పెయిన్లో, అది మీరు అవ్వచ్చు లేకపోతే మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీరు ఇద్దరిలో ఎవరో ఒకరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉండి ఆ టైంలో మీరిద్దరూ కలిశారు. ఎందుకంటే ద మూన్ కార్డ్ వచ్చి డిసెప్షన్ అండ్ సీక్రెట్స్, ఇల్యూషన్, మ్యానిపులేషన్ ఇవన్నీ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక మదర్ ఎలిమెంట్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళ మదర్ కానీ, సిస్టర్ కానీ, లేదంటే వాళ్ళ గ్రాండ్ మదర్ కానీ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు మీ కనెక్షన్లో కొంచెం ఇంటర్ఫియర్ అవ్వారనమాట. కానీ ఈ పర్సన్ మీకు మీతో ఒక చిన్న ఆఫర్ లాంటిది ఇచ్చారు. అది ఒక గిఫ్ట్ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఒక ఆఫర్తో వచ్చారు. ఆ ఆఫర్ ఎలాంటి ఆఫర్ అంటే అది ఒక చిన్న కమిట్మెంట్ అనుకోవచ్చు, ఒక గిఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో మీ రిలేషన్షిప్ అనేది చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిందనమాట ఫౌండేషన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఈ 10 of swords పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కూడా ఎక్కువగా మీతో మరీ ఓపెన్ అప్ అయిపోయి అంతా చేయలేదు, కానీ చిన్న ఆఫర్ అనేది ఇచ్చారు మీకు. అలాగే పరిచయం అయ్యారు మీరు. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అవ్వచ్చు. ఈ పర్సన్ మీకన్నా చిన్న వయసు అవ్వచ్చు. వీళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉండొచ్చు. అంటే వాళ్ళకి అప్పటికి మీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఒక మంచి మనిషి, ఒక రెస్పెక్ట్, ఒక ఇష్టము అనేది ఉంది. కానీ తర్వాత మెల్లిమెల్లిగా ఇది ఒక లవ్గా మారిందనమాట. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ రావటము. కానీ ఈ పర్సన్కి ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది. ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమీ చెప్పలేదు. అంటే అంత ప్రేమ ఉంటే కూడా ఈ ఏంజిల్స్ అనేవి మీ ఇద్దరిని దగ్గర చేసింది అని ఎందుకో మీ ఇద్దరికి అయితే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. అంటే మేమిద్దరు సోల్మేట్స్, మేము కలవడం అనేది ఒక కోయిన్సిడెన్స్ కాదు, ఇది కావాలని దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలిపాడని ఒక సోల్మేట్ ఫీలింగ్ అయితే మీ ఇద్దరికి వచ్చింది పాస్ట్లో. కానీ మీరు ఎవరు ఒకరికొకరు ఏమీ ఓపెన్ అప్ అయి చెప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ద మూన్ కార్డు డిసెప్షన్ కార్డు అనమాట. సో మీరిద్దరూ ఒకరికొకరు ఓపెన్గా చెప్పుకోలేదు. సో పాస్ట్లో అయితే ప్రేమ అనేది ఉంది, విపరీతంగా ప్రేమ ఉంది. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేనంత అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. అంటే ఇద్దరు ఒకరినొకరు ఓపెన్గా క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేయాలి అనేది మనసులో ఉంది. కానీ ఎక్కడో అక్కడ ద మూన్ కార్డ్ సీక్రెట్, డిసెప్షన్, మ్యానిపులేషన్ ఇదంతా ఉంది. అదంతా ఎందువల్ల? ఈ 10 of swords మీ పాస్ట్ కానీ వాళ్ళ పాస్ట్ కానీ, వాళ్ళ పాస్ట్లోని ఏదో డివోర్స్ అయి ఉండొచ్చు, లేదంటే మీ పాస్ట్లో డివోర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పార్ట్నర్ అనేది చనిపోయి ఉండొచ్చు వాళ్ళకి కానీ మీకు కానీ. సో ఏదో ఒకటి ఒక దెబ్బ అయితే తగిలింది. లేదంటే రిలేషన్షిప్ బ్రేకప్ అవటము ఏదో జరిగింది. ఆ పాస్ట్ నుంచి బయట పడుతున్నప్పుడు మీకు ఈ వ్యక్తి అనేది పరిచయం అయ్యారనమాట. సో ఇది మీ యొక్క పాస్ట్. ఒకవేళ మీకు పాస్ట్ కనెక్ట్ అయింది అంటే గనక అప్పుడు మీరు ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా చూడండి. ఇప్పుడు ప్రెజెంట్లో ఎలా జరుగుతుంది? ప్రెజెంట్ జస్టిస్, 3 of cups, 5 of wands, the hanged man. ఓకే, ప్రెజెంట్ ఏంటంటే ఈ జస్టిస్ కార్డ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే డివోర్స్ని చూపిస్తుంది, లేదంటే ఒక్కోసారి బ్యాలెన్స్ని చూపిస్తుంది, ఒక్కోసారి ఇద్దరు కలిసి ఒక మ్యారేజ్ అని చూపిస్తుంది. సో ఈ జస్టిస్ అనే కార్డుకి చాలా చాలా రకాలుగా మీనింగ్స్ ఉన్నాయన్నమాట. జస్టిస్ కార్డ్ ఏంటంటే ఈ వ్యక్తి మీకు జస్టిస్, న్యాయం చేద్దాం అనుకుంటున్నారు.
సో మీరు ఇంతవరకు ఒకవేళ వాళ్ళు పాస్ట్లో మిమ్మల్ని ఏమైనా మోసం చేసినా సరే, అబద్ధాలు చెప్పినా, సీక్రెట్స్ మెయింటైన్ చేసినా, ప్రెజెంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే మీకు జస్టిస్ చేద్దాం, మీకు న్యాయం చేద్దాము. ఎందుకంటే మీరు ఈ థర్డ్ పార్టీ కూడా నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ దానిలో కూడా థర్డ్ పార్టీ కనిపించింది, ఇప్పుడు పాస్ట్లో కూడా కనిపించింది, ఇప్పుడు ప్రెజెంట్లో కూడా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి మీతో ఉన్నంత ఆనందము ఇంక వేరెవరితోని లేదనమాట. సో కానీ ఈ కనెక్షన్లో ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఎయిదర్ మీ పర్సన్ వెనకతల చాలా మంది పడవచ్చు, చాలా ఆప్షన్స్ ఉండొచ్చు వాళ్ళకి, లేదంటే మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, మీ వెనకాల చాలా మంది వెంట పడుతూ ఉండొచ్చు. సో ఈ కనెక్షన్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. అది కూడా సేమ్ ఏజ్ పీపుల్, అది కూడా ఈ గాసిప్స్ అనమాట, ఎక్కువ గాసిప్స్, మీ గురించి వాళ్ళకి చెడ్డగా చెప్పడం, వాళ్ళ గురించి మీకు చెడ్డగా చెప్పడం. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఈ కనెక్షన్ హ్యాంగ్ అయిపోయింది అనమాట. కానీ ఎంత హ్యాంగ్ అయిపోయి మీరు ఎంత దూరంగా ఉంటే కూడా మీ ఇద్దరికి ఒకరికొకరికి ఈ పర్స్పెక్టివ్ అంటే మారుతుంది అనమాట. అంటే ఒకరి గురించి ఒకరికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు ఇద్దరు మీరు దూరంగా ఉంటేను, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉంటే కూడా వెనకాల మీకు మార్పు అనేది వస్తుంది. మీ ఆలోచన విధానంలో మీరు ఈ పర్సన్ గురించి ఏం అనుకునేవారు ఇంతకు ముందు, అందులో అయితే మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ అలాగా సైలెంట్ అయిపోయారనమాట. యాక్చువల్గా వాళ్ళు కావాలంటే ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు రావచ్చు, మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీకు వాళ్ళ పరిస్థితిని కూడా మీకు చెప్పచ్చు. కానీ ఇక్కడ చాలామంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో ఆల్రెడీ ఈ పర్సన్కి ఒకవేళ డివోర్స్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది. ఆల్రెడీ ఆ పర్సన్ ఒకవేళ మ్యారీడ్ అయితే, థర్డ్ పార్టీ ఉండింటే కనుక, సో ప్రస్తుతానికి వాళ్ళకి ఏదైనా డివోర్స్ ప్రాసెస్లో ఉండొచ్చు. కానీ వాళ్ళు మీరు ఇది నాకు ఆఫీస్ రిలేటెడ్ కానీ, స్కూల్ కాలేజ్ రిలేటెడ్ కానీ అనిపిస్తుంది. అంటే మీరిద్దరు ఒకే దగ్గర పనిచేయచ్చు, ఒకే స్కూల్లో పనిచేయచ్చు మీరిద్దరు, లేదంటే కాలేజీలో ఇద్దరు చదువుకుంటూ ఉండొచ్చు, లేదంటే ఒక ఆఫీస్లో పనిచేయచ్చు. సో ఇలాగేంటంటే మీరు ఒకరితో ఒకరు ఈ పార్టీలు, గ్యాదరింగ్, పబ్లిక్గా కలుస్తున్నారు మీరిద్దరు. పర్సనల్గా మీరైతే ఎవరితోని ఒకరినొకరు కలిసే అవకాశం లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే కొంచెం దూరం అయితే కనిపిస్తూ ఉంది నాకు. కానీ మీరు అందరి మధ్యలో పబ్లిక్లో కలుస్తున్నారు, పార్టీలు అవి ఎంజాయ్ చేస్తున్నారు మీరు. కానీ మిగతా వాళ్ళ జోక్యం అనేది ఎక్కువైపోతుంది మీ కనెక్షన్లో. అంటే గాసిప్స్, మీరిద్దరు అంటే అందరికీ ఆల్రెడీ కొంచెం డౌట్ వచ్చింది మీ ఇద్దరి మధ్యలో, అంటే ఏదో ఉంది అన్నట్టుగా. మిగతా వాళ్ళందరూ మాట్లాడుకోవడము, చిన్న స్టోరీస్ క్రియేట్ చేసి ఒకరితో ఒకరు చెప్పుకోవడము, ఇవన్నీ అయితే ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ చూద్దాం. అసలు ఫ్యూచర్లో మీకు ఏమి కార్డ్ వచ్చింది? అన్లైక్లీ. సో ఎందుకు అన్లైక్లీ వచ్చింది చూద్దాం. టెంపరెన్స్. ఓకే, సో ఒకవేళ లేదు, మొత్తం అన్ని కార్డ్స్ తీసాక నేను మీకు చెప్తాను. 6 of Wands, the Tower and the Justice. జస్టిస్ మళ్ళీ వస్తుంది. అంటే ఒకసారి అన్లైక్లీని క్లారిఫై చేశాను. అన్లైక్లీ ఎందుకు వచ్చింది స్పిరిట్? ఏ విషయానికి అన్లైక్లీ అని వచ్చింది? ఏ విషయానికి అన్లైక్లీ అని వచ్చింది? ఎందుకంటే టెంపరెన్స్ అనేది మీ ఇద్దరి బ్యాలెన్స్, మీ ఇద్దరికి చాలా, అంటే ఒకరికొకరి కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఎంగేజ్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది, మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 6 of Wands అనేది ఎంగేజ్మెంట్ కార్డు. మీ కనెక్షన్ అనేది అఫీషియల్గా పబ్లిక్గా వాళ్ళు చెప్తారనమాట, ఓపెన్గా అందరికీ చెప్తారు. ప్లీజ్ క్లారిఫై అన్లైక్లీ, హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, సో అన్లైక్లీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇంతవరకు మీ మధ్యలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే మీ మధ్యలో ఇలా గొడవలు పెడుతున్నారో, ఎవరైతే గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారో, మీ ఇద్దరికి ఫైటింగ్స్ క్రియేట్ చేస్తున్నారో, అది ఇంకా ఫ్యూచర్లో అన్లైక్లీ అనమాట. ఇంకా వాళ్ళు అనేది ఉండరు. ఎందుకంటే హెల్ప్ఫుల్ పీపుల్ వస్తారు మీ లైఫ్లోకి. ఎవరైతే మీరంటే ఇష్టమో, వాళ్ళంటే ఇష్టమో, ఎవరికైతే అది ఉంటుందో, సో వాళ్ళు మీ లైఫ్లోకి అనేది వస్తారు, హెల్ప్ఫుల్ పీపుల్ అనేది వస్తారు. సో వాళ్ళ ద్వారానే మీకు ఈ అర్ధనారీశ్వరుడు చూసారంటే ఇది ఒక వైఫ్ హస్బెండ్ అనమాట. పురుషుడు, స్త్రీ, అర్ధనారీశ్వరులు.
సో ఇదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరూ సమానంగా ఉంటారు ఈ కనెక్షన్లో. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టము, ప్రేమ, అభిమానము, గౌరవము ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో వస్తుంది ఒక అండర్స్టాండింగ్. ఎందుకంటే ఈ పర్సన్ పబ్లిక్గా ఓపెన్గా చెప్తారు మీ కనెక్షన్ గురించి. ఓకేనా? సో ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఇది మొత్తం టవర్ మొత్తము కూలిపోతుంది అనమాట. అంటే మీరు ఏదైతే గనక ఒక డిఫరెంట్ ప్లాన్ వేసుకొని ఉంటే గనక మీ లైఫ్కి అది అంతా కూలిపోయి మళ్ళీ మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. సో మీరు ఏదైతే మీరు ఇంతవరకు అనుకున్నారో, లేదంటే అది చెడ్డగా అవ్వచ్చు, మంచిగా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అది మొత్తం అంతా అది కూలిపోయి మళ్ళీ మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. ఒక న్యూ జర్నీ, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. ఎందుకంటే ఈ పర్సన్కి ఈ డివోర్స్ అనేది మాత్రం నాకు మాటి మాటికి కనిపిస్తుంది. అది మీరు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అవ్వచ్చు. సో అది ఇద్దరికి ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఈ కనెక్షన్కి న్యాయం అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ జస్టిస్ కార్డు మాటి మాటికి వస్తుంది. అది జస్టిస్ అంటే ఇక బ్యాలెన్స్, ఈ రెండు బ్యాలెన్సే, టెంపరెన్స్, జస్టిస్ రెండు బ్యాలెన్స్. మీ ఇద్దరి కనెక్షన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇంకా చూద్దాము అసలు ఫ్యూచర్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లారిఫై చేయండి. 6 of Wands, ద టవర్ ఇస్ జస్టిస్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లారిఫై చేయండి. నైట్ ఆఫ్ విజ్డమ్, ప్లీజ్ క్లారిఫై టవర్, ద టవర్, 6 of ఇంటెలిజెన్స్, 9 of చరిష్మా. ఓకే. సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మీకు ప్రపోజ్ చేస్తారండి ఫ్యూచర్లో. ప్రపోజ్ చేసి మిమ్మల్ని అది ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్తారు. 6 అనేది కూడా వెరీ ప్రామినెంట్గా ఉంది. సో 6 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. 6 లేదా జూన్ మంత్ మీకు ప్రామినెంట్ అవ్వచ్చు, 6 నంబర్ మీకు ప్రామినెంట్ అవ్వచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ గొడవలు, ఈ కష్టాలు, ఈ అపోహలు, అపార్థాలు వీటిలన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము. ఈ టవర్ కూడా అంతే. టవర్ ఏంటంటే మొత్తం అంతా కూలిపోయి మళ్ళా ఫ్రెష్గా స్టార్ట్ చేయటం అనమాట. సో అదే ఈ పర్సన్ మిమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ఎటైనా సరే రీలొకేట్ అయిపోయి వేరే ప్లేస్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు. వచ్చి మీకు ప్రపోజ్ చేయడం కానీ, ఒకవేళ వాళ్ళు ఏమైనా చెడ్డగా బిహేవ్ చేసుకుంటే సారీ చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతాయి. 9 of చరిష్మా ఏంటంటే ఒక ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ వస్తుంది. ఎవరైతే మీ కనెక్షన్లో ఒకరికైతే డివోర్స్ అవ్వేలాగా అనిపిస్తుంది నాకు. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అంటే ఒకవేళ మీరు వెయిట్ చేస్తుంటే, నా వ్యూవర్స్లో చాలా మందికి చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి. సో ఒకవేళ మీరు డివోర్స్ గురించి వెయిట్ చేస్తుంటే డివోర్స్ అయిపోయి మీరు ఫ్రీడమ్ పొందుతారు. 9 of చరిష్మా, 9 of పెంటికల్స్. సో ఆ ఫ్రీడమ్, ఆ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ వస్తాయన్నమాట మీకు ఫ్యూచర్లో. మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఇంతవరకు మీకు ఎంతైతే అన్యాయం జరిగిందో, ఎంతైతే మీరు బాధలు పడ్డారో అవన్నీ పోయి మీకు న్యాయం అనేది జరుగుతుంది విత్ హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే. సో ఈ పర్సన్ మీకు మధ్యలో ఉండే ఈ గొడవలన్నీ ఇంకా అన్నీ పోతాయన్నమాట. అన్లైక్లీ ఇవన్నీ పోయి మీకు ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది. ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసి ఉంటారనమాట. సో ఇది మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు. సో ఇంకా మీ పర్సన్ యొక్క 5D మెసేజెస్ చూద్దాం. సో 5D మెసేజెస్ అంటే నథింగ్ బట్ 3D అంటే ఏంటంటే మనం కంటితో చూసేది. సపోజ్ అది మీ కారు, ఇల్లు, మనుషులు ఇవన్నీ కూడా 3D అంటారు. అదే 5D అంటే మన తెలియకుండా మన మనసులో వచ్చే ఆలోచనలు కానీ, మన ఫీలింగ్స్ కానీ, లేదంటే మనకి సరే దేవుడి పైన ఉండే భక్తి, ఆ భక్తిని మనము చూపించలేము, కంటితో చూడలేము. తల్లి మీద ఉండే ప్రేమ, ఆ ప్రేమను మనం కంటితో చూడలేము. ఓకే. ఆ కడుపులో ఆకలి, ఆ ఆకలిని కూడా మీరు కంటితో చూడలేరు. సో ఇవన్నీ ఏంటంటే 5D ఇదనమాట. అంటే కంటికి కనిపించవు కానీ మనం ఫీల్ అవుతాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఒక 5D అని చెప్పచ్చు. అంటే ఇది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా సిల్లీగా ఉన్నాయి.
ఈ లవ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్. అంటే వాళ్ళు మనకి తెలీదు, ఈ జన్మలో తెలీదు, కానీ వాళ్ళని కలిసినప్పుడు మనకి ఎన్నో జన్మల పరిచయం లాగా అనిపిస్తుంది. మీకు ఎందుకు అనిపిస్తుంది అనేది మీకు కూడా తెలీదు. ఈ 3D ఏంటంటే కంటికి కనిపించేవి, వాళ్ళు ప్రవర్తించే విధానము అవిను. 5D అంటే ఏంటంటే మన మనసులో అనిపించే ఫీలింగ్స్, వాళ్ళ మనసులో అనిపించే ఫీలింగ్స్ని 5D అంటారు. ఓకే, సో మళ్ళీ కామెంట్స్లో అందరూ ఫన్ చేస్తారు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కొంచెం అలా ఉన్నాయన్నమాట. సరే చూద్దాము వీళ్ళ మెసేజెస్ ఏంటి. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే మీరు మీ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయటం లేదు, సో అందుకని వాళ్ళకి తెలియట్లేదు. ఐఎమ్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ యూ. సో వాళ్ళు మీకు ప్రేమలో పూర్తిగా మునిగిపోయారంట. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. వాళ్ళు అసలు మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఐ లవ్ యువర్ ఐస్. సో కొంతమందికి చాలా కలర్ఫుల్ ఐస్ ఉండొచ్చు, గ్రీన్ ఐస్, బ్లూ ఐస్, హేజల్ ఐస్, క్యాట్ ఐస్, ఏమన్నా ఉండొచ్చు అనమాట. ఇంకా చూద్దాము. ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. సో వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో వాళ్ళు ఒక దెబ్బతిని ఉన్నారు అనుకుంటాను. సో దానివల్ల ఏంటంటే ఫియర్ ఆఫ్ కమిట్మెంట్, కమిట్ అవ్వాలంటే వాళ్ళకి భయం వేస్తుంది, మళ్ళీ ఏం గొడవలు వస్తాయో, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని. ఫియర్ ఆఫ్ లూజింగ్ అండ్ ప్యానిక్ అటాక్స్. అంటే మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానో, ఎక్కడ కోల్పోతానో అని చెప్పేసి వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి, టెన్షను, భయము. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్. అంటే మీ కనెక్షన్లో ముందుకు వెళ్దామంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, మీరు నిజంగానే నీకు ఓకేనా నాతో కలవడానికి, నాతో ముందుకు రావడానికి అని అడుగుతున్నారు. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ, మూవ్ ఆన్. ఎందుకంటే వాళ్ళకి చాలా టైం తీసుకుంటున్నారు. అది ఒక డివోర్స్ కేసు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళు అంటున్నారు ప్లీజ్ డోంట్ వెయిట్, మూవ్ ఆన్, ఎందుకంటే నాకు టైం పడుతుంది ఇంకాను. ఐ లవ్ యూ బేబీ. సో వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ, చాలా ఇష్టము. లవర్స్ కార్డు కూడా వచ్చింది మన దగ్గర. ఐ లవ్ వెన్ ఐ క్యాచ్ యూ లుకింగ్ ఎట్ మీ. ఓకే, సో వాళ్ళు సడన్గా మిమ్మల్ని చూసినప్పుడు మీరు వాళ్ళని చూస్తుంటే అది వాళ్ళకి చాలా ఇష్టం అంట. సో ఇవ్వండి ఇవాళ రీడింగ్స్, ఇవాళ 5D మెసేజెస్. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు వేరే వేరే రీడింగ్స్ అన్ని చూస్తారు కాబట్టి ఆ టైటిల్స్ అన్ని నాకు కామెంట్స్లో పెడితే నేను నెక్స్ట్ ఆ టైటిల్స్తోని నేను మీకు రీడింగ్స్ చేస్తాను. అప్పుడు నాకు కూడా ఆలోచించాల్సిన పని ఉండదు. సో ఈజీగా నేను చేయడానికి వీలుంటుంది. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.